హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ దురంధర్ 2 సైన్మా రివ్యూ. మనకు తెలుసు కదా, కామ్గా సైలెంట్గా వచ్చిన దురంధర్ పార్ట్ 1 ఎలా బాక్స్ ఆఫీస్ సునామీ సృష్టించిందో. పుచ్చప లాంటి సెన్స్లెస్ పాన్పరాగ్ సైన్మాలు సైతం ఫ్యాన్ ఇండియాలో హిట్ అవుతున్న ఈ రోజుల్లో దురంధర్ లాంటి కంటెంట్ ఉన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయినప్పుడే ఆడియన్స్ మీద రెస్పెక్ట్ అమాంతం పెరిగిపోతుంది. ఇక ఈ దురంధర్ 2 ఎలా ఉందో చూసినట్టయితే, ఇండియాలో ఉన్న సామాన్య జనానికి కానీ, అటు పక్కున్న పాకిస్తాన్లో ఉన్న కామన్ మ్యాన్కి కానీ అసలు ఎందుకు ఈ పొరుగు దేశాల మధ్య ఈ రైవల్రీ అనే క్వశ్చన్ కామన్. దానికి 6-7 దశాబ్దాలుగా మతం రంగు పూస్తూ వచ్చారు ఆ పక్క ఈ పక్క ఉన్న ఫ్లవర్ఫుల్ పొలిటీషియన్స్. కానీ నిజానికి అదేమీ కాదని, కేవలం రాజకీయ ప్రయోజనాలు, అక్రమ మార్గాల ధనార్జన అనే ఈ రెండు పాయింట్స్ని బేస్ చేసుకొని ఇరు దేశాల్లో ఉన్న చీడపురుగులు గ్యాంగ్స్టర్స్గా, పొలిటీషియన్స్గా చలామణి అవుతూ ప్రజలను మభ్యపెడుతూ కవర్ స్టోరీ రాసుకువచ్చారు ఇన్ని దశాబ్దాల పాటు. కానీ వాటన్నింటినీ ఈ డైరెక్టర్ ఆదిత్య ధర్ అన్నయ్య తన రియల్ లైఫ్ స్క్రీన్ ప్లేతో తగలెట్టేశాడని చెప్పాలి. ఎందుకంటే ఇది నిజానికి సినిమా స్క్రీన్ ప్లే అంత మాత్రం కాదు, అజిత్ దోవెల్ లాంటి మాస్టర్ మైండ్ కళ్ళల్లోంచి చూసే రియల్ లైఫ్ ప్లే అన్నమాట. ఇండియా ఎప్పుడు కూడా పాకిస్తాన్ లోపలికి వెళ్ళి అసాంఘిక కార్యకలాపాలు చేయలేదు. కానీ మొదటి నుంచి ఫాకీనే ఎందుకు ఇండియాలో చొరబడి టెర్రర్ అటాక్స్ చేస్తూ ఉంటుంది, దానివల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంటి, దానికి ఇక్కడ ఎవరు హెల్ప్ చేస్తున్నారు, దానివల్ల వీళ్ళకు వచ్చే లాభం ఏంటి, మధ్యలో అక్కడ కానీ ఇక్కడ కానీ అమాయక జనం చావడానికి కారకులు ఎవరు, అసలు ఇలాంటి నీచ్ కమీనే కుత్తే నెట్వర్క్ని ఎలా డెస్ట్రాయ్ చేయాలి, ఆ చీడ పురుగులను ఎలా ఏరేయాలి అనే కంటెంట్తో, రియల్ బోర్డర్ నేషనల్ ఇన్సిడెంట్స్తో, పొలిటికల్ అవుట్ఫిట్స్తో కళ్ళ ముందు సినిమా చూపించాడు డైరెక్టర్. ఇక్కడ ఏది కల్పిత పాత్ర లేదు, ఇక్కడ ఏది కల్పిత సంభాషణ లేదు, ఇక్కడ ఏది కల్పిత కథ లేదు. మొత్తం ఒక చైన్ లింక్డ్ బ్రూటల్ టెర్రర్ క్రైమ్ అనమాట. 1992లో వరుస బాంబ్ బ్లాస్ట్లు చేసిన దావూద్ గాడు తర్వాత పాక్లో హ్యాపీగా ఎలా సెటిల్ అయ్యాడు, లెక్కలేనన్ని కాశ్మీర్ టెర్రర్ దాడులకు ఫండింగ్ చేసింది ఎవరు, 2008 ముంబై 26/11 అటాక్స్ వెనక మోటివ్ ఏంటి, అసలు ఉన్న పలంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన మోడీ గవర్నమెంట్ డిమానిటైజేషన్ అనే అతి పెద్ద నిర్ణయాన్ని అంత సడన్గా తీసుకోవాల్సిన అవసరం ఏంటి, దాని వెనకున్న సారాంశం ఏంటి, ఇవన్నీ కూడా డైరెక్టర్ క్రిస్టల్ క్లియర్గా ఆడియన్స్కి చూపించాడని చెప్పాలి. దీన్ని ఒక వర్గం ప్రాపగండా అనొచ్చు. కానీ నిజాలు చూపించడమే ప్రాపగండా అయితే మరి నిజాలను సమాధి చేసి 60 ఏళ్ళు జనాన్ని ఏమార్చిన దాన్ని ఇంకేమనాలి. కాబట్టి ఇలా నిజాలు నిర్భయంగా తెరపైన చూపించే సినిమాలు మాటి మాటికి రావు. కావున అవేర్నెస్ కోసమైనా అందరూ ఈ ధురంధర్ సినిమాని ఒకసారి చూడాలి అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇక ఈ ధురంధర్ కంటెంట్ పరంగానే కాదు, కలెక్షన్స్ పరంగా కూడా బాక్స్ ఆఫీస్ ఊచకోత మామూలుగా ఉండదు అని ప్రీమియర్స్తోనే అర్థమైపోయింది. చప్రి పాన్పరాగ్ సైన్మాలు పెట్టిన అన్ని ఫేక్ కలెక్షన్ పోస్టర్స్ని ఈ ధురంధర్ చింపి పారేయడం గ్యారంటీ. అందుకే నాను ఫ్యాన్ ఇండియా వీరోని అని పిఆర్ స్టంట్స్ చేసిన ఐకాన్ బాబు నిన్న రిలీజ్ రోజు పొద్దుగాలే వాహ్ దురంధర్ వాహ్ అని ట్వీట్ కూడా వేశాడు అని అంటున్నారు సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.